ఈరోజు ములక్కాయలు ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు ఏంటంటే ములక్కాయ కర్రీ చేయాలని అనుకుంటున్నాను. ములక్కాయ కర్రీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ములక్కాయలు, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, నూనె, తాలింపు గింజలు, పసుపు, కారం. ఇవి వీటికి కావాల్సిన ఐటమ్స్. చూసారుగా. చూడండి, ములక్కాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఈ విధంగా అన్నీ తరిగి పక్కకు ఉంచుకోవాలండి. మనం కర్రీ చేయడానికి ఏ పాన్ కావాలో ఆ పాన్ తీసుకోండి. అవి వండుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఇలా పాన్ వేడెక్కాక లైట్గా తడేమని ఉంటే ఆరిపోతుందండి. తర్వాత ఆయిల్ తీసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్ని ఇందులో పోసుకోవాలి. సరిపోతుంది తగినంత. మరీ ఎక్కువ అయితే కప్ అంటే ఎక్కువ అయిపోతుందండి. హాఫ్ కప్ అయితే సరిపోతుంది నూనె. ఇలా కొంచెం నూనె వేడేమని కనిపించినప్పుడు తాలింపు గింజలు, పసుపు ఇదంతా వేసేయాలండి. ఈ విధంగా ఆనియన్స్ అన్నిటిని వేసుకొని అన్ని రకాల వెజిటబుల్స్ అవన్నీ వేసుకొని అద్దించుకోవాలి. ఇక ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ వేసి మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా తీసుకున్న ములక్కాయని ఇందులో మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన కొంచెం మూత పెట్టాలి. ఇలా ఒకసారి మూత తీసి మనం వేసిన వాటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం బాగా మగ్గాలని, లేదంటే అడుగు మాడుతుందండి, మాడిపోతాయి. ఇలా మాడకుండా ఉండాలంటే ఒక 5 మినిట్స్కి ఒక 10 మినిట్స్కి ఒక 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొంచెం మగ్గిందాక ఒక 15 మినిట్స్ అయితే ఇలా మగ్గిపోతాయి. నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అది ఎలా ఉన్నా ఏంటి అని ఒకసారి తీసుకుంది. కొంచెం మగ్గిందాక ఇలా కలుపుకోవాలి. సరిగా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం మగ్గుతున్నాయి. ముక్క ఇలా అంటే మీకు అర్థమవుతుంది. కొంచెం మగ్గాలండి. సిమ్లో పెట్టుకోండి. కొంచెం చూడండి, ఇలా టమాటాలు కొంచెం మగ్గాయి. ఇట్లా హైలో పెట్టుకుని కొంచెం అడుగుంటున్నట్టు అవుతుంది. నో ప్రాబ్లం. ఇలా అయినప్పుడు మనం ముందుగా తీసుకున్న టమాటాలను ఇందులోనే వేయాలి. వేసి టమాటాలు మొత్తం ఇలా కలుపుకోవాలండి. లేదంటే మళ్ళీ అడుగు అంటుతుంది. సరిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ఈ విధంగా మొత్తం టమాటాలు స్ప్రెడ్ అయ్యి టమాటా అంతా సూప్లోకి వెళ్ళి ములక్కాయలోకి పీల్చుకుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 15 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టండి సిమ్లో పెట్టి. అంతే, టమాటా గ్రేవీ మొత్తం దానికి అంటుకోవాలి కదండి అని ఇలా పెట్టమని అంటున్నాను. ఇలా టమాటాలు వేసుకొసేపు అయింది కదండి. కొంచెం మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. కలుపుకుంటే బాగా మగ్గుతుంది. చూసారా, ఈ విధంగా కలుపుకోండి. కొంచెం అటు ఇటు వెళ్ళడం వల్ల కొంచెం ఆనియన్స్ కొంచెం మాడాయి. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మాడకుండా ఉంటాయి. టమాటాస్ వేసాం కదండి, మాడిపోయింది కూడా ఇది సెట్ అయిపోతుంది.
ఇది చూసారు కదా, కొంచెం మూత పెట్టుకోండి. గ్రేవీ ఉంటే మునక్కాయలు పడుతుంది. చూసారుగా ఎంత సూపీ వచ్చిందో. చూసారుగా, మనం ముందుగా తీసుకున్న 2 స్పూన్స్ కారాన్ని ఇందులో వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపోతే ఇంకొంచెం వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు కారం 2 స్పూన్స్, అది 2 స్పూన్స్ ఇది అయితే సరిపోతుంది ఈక్వల్గా. ఏమి ఇట్లా ఉప్పు ఎక్కువ అవుతుందేమో అని అనుకున్నారు, ఏమవ్వదు, ఉప్పు సరిపోతుంది. టమాటాలు ఉన్నాయి కాబట్టి ఇందులో కారం కూడా ఏమి ఎక్కువ అవ్వదు, పుల్లగా ఉంటుంది. ఒక 5 minutes ఇలా మూత పెట్టి ఉంచండి. చూడండి కూర అయిందో లేదో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో. టేస్ట్ ఒక్కసారి చెక్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. కూర రెడీ అయిందండి. కర్రీ రెడీ అయిందండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.